చేపలంటే 6 మైళ్ళ దూరంలో పరిగెత్తుతాననమాట. ఆ స్మెల్ అలా ఉంటుంది. అదేంటో మరి నాకు పరమ చిరాకుగా ఉంటుంది ఆ స్మెల్. అయినా అలవాటు చేసుకోవాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ ఉన్నాను. ఇక ఇంతకు పైన అవ్వదని చెప్పి మా ఆయనతో పాటు మార్కెట్‌కి వెళ్ళిపోయాను. ఎప్పుడు వెళ్ళినా ముక్కులు మూసుకునే ఉంటాననమాట. ఏదో పెద్ద యువరాణిలాగా. కానీ ఈసారి మాత్రం ముక్కులు అస్సలు మూసుకోకూడదు. అలవాటు చేసుకోవాలి మనం కూడా అని చెప్పేసి మార్కెట్‌కి వెళ్ళి చేపలు పట్టుకొని ఇంటికి తిరిగొచ్చామనమాట. ఇంట్లో చేపల పులుసు చేయాలంటే మా అక్కే స్పెషలు. అందుకోసమే చేపల్ని క్లీన్ చేసి అక్క దగ్గరైతే ఇచ్చేసాను. నేను టిఫిన్ కోసం రెడీ చేసుకుంటూ ఉన్నాను. చేపల పులుసు అప్పటికప్పుడు తినే కన్నా మరుసటి పూట తింటే బావుంటుందని చెప్పడమే కానీ నేను తినింది లేదు. ఎంత ట్రై చేస్తానో తినాలని. అయినా కూడా గొంతు దగ్గరికి వెళ్ళి రిటర్న్ వచ్చేస్తుంది. కానీ ఈసారి అలా కాదు. ట్రై చేశాను, తినేసాను గూడా. చాలా బాగా చేశారు అక్క. బాగా మెక్కేసామనమాట. నేనైతే టిఫిన్‌లోకి మటన్ సారు చేసి దోసలు పోసి ఇచ్చేసాను. ఎంచక్కా అందరూ కలిసి తినేసామనమాట. అంతే.